ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన దృష్ట్యా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న విషయం తెలిసింది. ప్రాజెక్టు విషయంలో కాగ్ నివేదికపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగ్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజ్ పంప్ హౌస్ కు సంబంధించిన వివరాలు అందజేయాలని లేఖ రాసి 24 గంటలు గడవక ముందే 10 ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. అంచనాలు, డిజైన్లు, నిర్మాణానికి ఇచ్చిన ఆదేశాలు, వ్యయం, డిపిఆర్ ఇలా అనేక రికార్డులను అడిగి తీసుకుంది. విజిలెన్స్ అధికారుల బృందాలు ఆయా కార్యాలయాలకు వెళ్లి తొలుత ఇంజనీర్లు, అధికారుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నాయి. ఎవరినీ కార్యాలయాల నుంచి బయటకు వెళ్లకుండా ఆపేసిన అధికారులు అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 10:30కు ప్రారంభమైన విజిలెన్స్ తనిఖీలు సాయంత్రం వరకు, కొన్ని చోట్ల రాత్రి 10 గంటలు దాటే వరకు కొనసాగాయి. రైట్, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ రోజు ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ఎస్ ప్రతాప్, నిన్న ఆల్రెడీ అంటే ఇదే విషయంపై ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు సమీక్ష సమావేశంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? సరిష, కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన పిల్లలు కుంగిన నేపథ్యంలో వీటితో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన దానిపైన చాలా వరకు అవినీతి అక్రమాలు చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీనిపైన సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం కోరుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లేఖ రాసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించి అంటే ఇది సమగ్రమైన దర్యాప్తు కోసం ఒక సిట్టింగ్ జడ్జిని కూడా కేటాయించాలంటూ కూడా ఇప్పటికే చీఫ్ జస్టిస్ని కూడా కోరామని కూడా చెప్పారు. అయితే ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతూనే మరోవైపు దీనికి సంబంధించిన సమగ్రమైన డాటా అనేది సేకరించాలనే దానిపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఫైల్స్ కానీ, రికార్డ్స్ కానీ, జీవోకి సంబంధించిన కానీ మిగతా డాటా అంతా కూడా ఎక్కడ మిస్ కాకుండా ఉండేందుకు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. మొత్తం మీద విజిలెన్స్ దాడులకు సంబంధించి చూసినట్లయితే నిన్న దాదాపు జలసౌధ, హైదరాబాద్లోని ఇరిగేషన్కి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో జలసౌధ ఉంటుందో, జలసౌధతో పాటు దానికి సంబంధించి మిగతా కార్యాలయాలకు సంబంధించి కూడా ఏకదాటిగా అంటే మొత్తం దాదాపు 10 చోట్లకు సంబంధించి కూడా విజిలెన్స్ అధికారులు అయితే రైడ్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ జలసౌధలోని ముఖ్యంగా ఈఎన్సీ మురళీధర్ రావుతో పాటు అదేవిధంగా ఈఎన్సీలు కాళేశ్వరం సంబంధించి చూసినట్లయితే మొత్తం 7 లింకులు ఉంటున్నాయి. 7 లింకులకు సంబంధించి ప్రధానంగా వీటికి సంబంధించి లింక్ 1కి సంబంధించిన వాటిపైన ప్రధానమైన ఫోకస్ పెట్టే పరిస్థితి. ఎందుకంటే లింక్ 1లో ముఖ్యంగా పంప్ హౌస్లు ఉంటున్నాయి కాబట్టి మేడిగడ్డ, అన్నారం, సుందీలా వీటికి సంబంధించిన పంప్ హౌస్ల విషయాలకు సంబంధించి ప్రధానమైన ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పంప్ హౌస్లో మునుగుడు కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన డాటాకు సంబంధించి కానీ, మొత్తం ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్లు కానీ, మొత్తం దీనికి సంబంధించిన అంటే దీనికి స్టార్ట్ చేసేటప్పుడు చేయాల్సిన భూసార పరీక్షలు కానీ, మిగతా ఇరిగేషన్కి సంబంధించిన దానికి సంబంధించిన మొత్తానికి డాటా అంతా కూడా విజిలెన్స్ అధికారులంతా కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అంచనాల విషయంలో కానీ, అదేవిధంగా ప్రభుత్వ అనుమతులు ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చింది, ఆ తర్వాత అంచనాలు ఏ విధంగా పెంపొందించారు, ఆ తర్వాత ఎన్ని ఎక్సెస్గా నిధులు ఇచ్చారనే దానికి సంబంధించి కూడా జీవోలు అన్నిటి కూడా సేకరించిన పరిస్థితి. మురళీధర్ రావుతో పాటు దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొదటగా చీఫ్ ఇంజనీర్లుగా ఉన్న వారిని తర్వాత ఇంజనీర్ ఈఎన్సీలుగా ప్రమోషన్ ఇచ్చిన పరిస్థితి. అయితే నల్లా వెంకటేశ్వర్లు ఆయన మొదటగా మేడిగడ్డ నుంచి అదేవిధంగా మిడ్ బానేర్ వరకు కూడా నల్లా వెంకటేశ్వర్లు చూస్తారు. అతనికి చీఫ్ ఇంజనీర్గా ఉన్న అతనికి ఈఎన్సీగా ప్రమోషన్ ఇచ్చారు. ఆ తర్వాత హరిరామ్ మిడ్ బానేర్ నుంచి మిగతా ప్రాజెక్ట్ ప్యాకేజ్ పనులంతా కూడా హరిరామ్ చూస్తారు. వీరిద్దరికి సంబంధించి మొత్తం మీద ఈ ముగ్గురు ఈఎన్సీలకు సంబంధించిన కార్యాలయాన్ని ప్రధానమైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రధానమైన ఫైల్స్ అన్నింటిని కూడా సేకరించారు. హైదరాబాద్లోని జలసౌధతో పాటు అదేవిధంగా కరీంనగర్లోని కార్యాలయం కానీ, భూపాలపల్లిలోని కార్యాలయం కానీ వీటి అన్నింటినీ కూడా మేడిగడ్డ వద్ద ఉన్న ఆఫీస్ వద్ద అన్నింటి కూడా కార్యాలయాల్లో కూడా ఏకదాటిగా ఒకే 10 చోట్ల రైడ్స్ చేయడం జరిగింది. నిన్న రాత్రి 10 గంటల వరకు కూడా చాలా చోట్ల రైడ్స్ చేస్తూ కూడా మనకి కీలకమైన ఫైల్స్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తూ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా కీలకమైన ఫైల్స్ మిస్ కాకుండా ఉండేందుకు విజిలెన్స్ విచారణ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. కాబట్టి దీనికి సంబంధించిన
ప్రధానమైన డాటా అంతా కూడా సేకరించారు. ముఖ్యంగా జీవోలతో పాటు ఎక్సైజ్ నిధులకు సంబంధించిన డాటా అంతా కూడా సేకరించిన పరిస్థితి ఉంది. మరోవైపు డిపిఆర్కి సంబంధించి కానీ అదేవిధంగా వీటన్నింటినీ సేకరించడంతో పాటు అధికారులకు సంబంధించిన సమగ్రమైన డాటాను కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్కి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. తమ కుమార్కి సంబంధించిన పెళ్లి విషయంలో ఒక ప్రముఖమైన కంపెనీ నిధులు సమకూర్చిందని ఒక ఆరోపణలు వచ్చాయి. కాబట్టి అదేవిధంగా మిగతా అధికారులకు కూడా సంబంధించి ఏమన్నా లింకప్స్ ఉన్నాయా అనే దానిపైన కూడా అధికారులు చెప్పండి హరీష. ప్రతాప్, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికలో ఏ అంశాలు పొందుపరిచింది? కాగ్ కూడా చాలా కీలకమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. ముఖ్యంగా కొన్ని చోట్ల సంబంధించి ఎక్సెస్ నిధులు కేటాయించిన పరిస్థితి. ముఖ్యంగా కేవలం లింక్ 1కి సంబంధించిన వాటిలోనే దాదాపు ఏవైతే 4 ప్యాకేజీలు ఉన్నాయో ఆ 4 ప్యాకేజీలకే దాదాపు 5,000 కోట్ల ఎక్సెస్ నిధులు ఇచ్చినట్టుగా కూడా ఆ డాటా అందులో వెల్లడించిన పరిస్థితి. మిగతా సంబంధించి కూడా 2019 నుంచి కూడా దానికి సంబంధించి వరదకు సంబంధించిన ముంపు ఈ అంశాలకు సంబంధించి కూడా పేర్కొంటూ 500 కోట్లు ఎక్కువగా ఇచ్చారని కూడా అందులో పేర్కొంది. కాబట్టి చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించింది. అధికారుల తప్పుడు నిర్ణయాలకు సంబంధించి కూడా కొన్ని చోట్ల ప్రస్తావించినట్టు కూడా కాగ్ రిపోర్ట్లో పేర్కొంటుంది. కాబట్టి ముఖ్యంగా అధికారుల పాత్రతో పాటు ముఖ్యంగా ఒక నిర్మాణ సంస్థకు సంబంధించిన కంపెనీకి సంబంధించి అంటే పంప్ హౌస్లో నిర్మాణం చేపట్టిన కంపెనీకి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి విషయాలన్నింటినీ కూడా అందులో కాగ్లో పేర్కొన్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సమగ్రమైన డాటా సేకరించేందుకు విజిలెన్స్ అధికారులంతా కూడా దీని డాటా అంతా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పంప్ హౌస్ల విషయంలో భారీ ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా కేటాయించారు, ఏ కంపెనీల నుంచి ఎక్కడెక్కడ నుంచి పంప్ హౌస్లకు సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది, ఏ దేశాల నుంచి పంప్ హౌస్లను తెప్పించారనే దానిపైన కూడా డాటా సేకరిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఏటా ఎన్ని టీఎంసీల లిఫ్ట్ చేయాల్సి ఉండే దానికి సంబంధించి కూడా దాదాపు 180 టీఎంసీల లిఫ్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకొని పనిచేసినప్పుడు కూడా ఎక్కడ టార్గెట్కు రీచ్ కాలేదనే ఒక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా లిఫ్ట్కి సంబంధించి కూడా దాదాపు 10 టీఎంసీల నీటికి సంబంధించిన డాటా అనేది కూడా మిస్ అవుతున్నట్టుగా కూడా అధికారుల అంచనాలు బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లిఫ్ట్ చేయకముందుకే లిఫ్ట్ చేసినట్టుగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎవరైనా హస్తం ఉందా అనే దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి మొత్తం నిధుల విషయంలో కానీ మిగతా ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా డాటా అంతా సేకరించిన పరిస్థితి. ఇదంతా కూడా ఈరోజు సీఎం ముందు పెట్టే అవకాశం ఉంది. సీఎం ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం చేయబోతున్నారు. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ కూడా రాసిన పరిస్థితి. కాబట్టి చీఫ్ జస్టిస్ నుంచి కూడా సమాధానం అక్కడ నుంచి వచ్చినట్లయితే కానీ ఇమీడియట్గా జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి సిట్టింగ్ జడ్జితో పాటు మిగతా ఎవరైనా ఎక్స్పర్ట్స్ కూడా ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరెవరు ఉంచాలనే దానిపైన కూడా సమగ్రంగా చర్చించాలని ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం చేయాలని కూడా నిర్ణయించారు. ఈరోజు కాళేశ్వరం పైనే ప్రధానమైన ఫోకస్ పెట్టనున్నారు. దీనికి సంబంధించి సమగ్రంగా చర్చించిన తర్వాత నిన్న విజిలెన్స్ విచారణలో ఏవేవైతే వెలుగు చూశాయో అంశాలన్నింటినీ కూడా ఈరోజు సీఎం ముందు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షలో ఇంకా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.